అని నీతోనే ఉండాలంటే ఎలా ఉండాలి అనుకుంటున్నావు? నాతో ఒక లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాతో ఉంటే చాలు మేడం. అవును, పెళ్ళయ్యాక కూడా బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటుంది కదా నీతో. కానీ పెళ్లి చేసుకుని ఉంటే కుదరదు మేడం. అంటే అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటనేది ఎలాగ ఇక్కడి వరకు వచ్చావు కాబట్టి ధైర్యంగా బయటికి చెప్పు. అంటే మేడం ఇది మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేని ప్రాబ్లం మేడం. సో నేను హాస్టల్లో ఉండడం వల్ల నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండేది. చాలా మంది అమ్మాయిలతో కలిసి ఉండి చాలా ఫీలింగ్స్ తెచ్చుకున్నా, కానీ వాళ్ళు ఎవరి మీద చూపికిన స్వప్న ఒకటే లవ్ ఎట్ ఫస్ట్ టైం లాగా నాకు కనబడింది. లవ్వా అప్పటి నుండి ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నా? అంటే తన మీద ఒక తెలియని ఫీలింగ్ అట్రాక్ట్ అయిపోయినా, నేను చాలా అట్రాక్ట్ అయిపోయినా దానికి. మా అమ్మ నాన్నల కంటే చాలా కేరింగ్గా చూసుకునేదాన్ని. ఇవన్నీ ఈ కేసు నేను మొదటే చెప్పాను కదా, ఈ కేసులో ఎక్కడ కూడా మనము చాలా మనసు పెట్టి చాలా దయతోని దయనీయంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్ సొసైటీలో. ఇక్కడ నాకు తెలిసి ఈ కేసులోని డాక్టర్ నాగిరెడ్డి గారు ఇస్ ద బెస్ట్ జడ్జ్. కానీ నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, వీణ ఇలా తను చాలా ఇష్టపడుతుందన్న విషయం స్వప్నకు తెలుసా లేదా? అంటే తను లవ్ చేస్తుందని తెలియదు మేడం. నార్మల్ గా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో అలా ఉండి ట్రావెల్ చేసా. కానీ ఇప్పుడు తెలుస్తుంది మేడం నాకు నన్ను లవ్ చేస్తున్నాను. మీరు సడన్ గా సర్ప్రైజ్ అవుతున్నారు. అవును మేడం. ఇప్పుడే విన్నారు మీరు. ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. ఇన్ని రోజులు ట్రావెల్ అంటే ఆమె మీతోని ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదా? లేదు మేడం, నార్మల్ గా అయితే హగ్గు ముగ్గు అలా ఉండేది, కానీ ఇలా ఫీలింగ్స్ ఉన్నాయని తెలియదు మేడం. ఇప్పుడు తనకు అలా ఉంది, మరి నీ అభిప్రాయం ఏంటి? మేడం నాకు వద్దు మేడం అలాంటి ఫ్రెండ్. అది మేము చెప్పలేము కూడా అమ్మా అది. కానీ ఒకటి ఏంటంటే నేను చెప్పగలను నీకు, నీ ఫ్రెండ్ని వీణాని నువ్వు మనసుతో అర్థం చేసుకో. ఆమె ఇష్టపడుతుంది అంటే నేనేదో మ్యారేజ్ మటుకు మేము వెళ్ళమని చెప్పట్లేదు, లేదా సెక్స్ మటుకు మేము వెళ్ళమని చెప్పట్లేదు. కానీ నీ ఫ్రెండ్ నిన్ను చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టాన్ని గౌరవించి ఆమెతో ఒక మంచి వ్యక్తిగా, ఒక మనసున్న మనిషిగా నువ్వు ఆమెతో నీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయి. దీని విషయంలోనే అంటే తను కూడా ఈ బ్రేక్ కాకుండా, తన కూడా ఒక సాడిస్టిక్గా మారకుండా నీతోని ఒక ఫ్రెండ్లీగా ఉండడానికి మీ ఇద్దరి బంధాన్ని అప్రిషియేట్ చేసేటట్టుగా ఐ థింక్ డాక్టర్ గారు ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెలోని తప్పకుండా ఆ దిశలోని ఆమె మారేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అండ్ వీణా, నువ్వు నీలాంటి టేస్ట్ ఉన్నటువంటి ఫ్రెండ్ని ద్వారా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ డాక్టర్ గారు మీతో మాట్లాడి మీకు సరైనటువంటి గైడ్ లైన్స్ కౌన్సిలింగ్ చేస్తారు. సో సార్ మీరే చెప్పాలి. వీణా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అంటే నీకు తెలుస్తుంది కదా, నువ్వు ప్రేమించటం, ఇష్టపడడం, కలిసి జీవించటం 3 పాయింట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడచ్చు, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మనందరికీ తెలిసిందంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమించడం, మగవాళ్ళని ఆడవాళ్ళని ప్రేమించడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అంటే అక్క చెల్లెలిద్దరూ అన్నదమ్ములిద్దరూ కూడా లాంగ్ రన్లో స్నేహితులుగా ఉంటారు, కొనసాగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నీకు కొద్దిపాటి మానసిక సమస్యతో కూడుకొని ఉంది. శ్రీవాణి గారు యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్లేస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, కుటుంబ నేపథ్యం అనే పదం వాడుకుంటున్నాం కదా. ఈ అమ్మాయి హాస్టల్లో పెరగడం ద్వారా, అది గర్ల్స్ హాస్టల్లో ఉండడం ద్వారా బాయ్స్కి దూరంగా ఉండడం అనేది ఒక పద్ధతి. రెండవది, ఎప్పుడు కూడా యాక్షన్ రియాక్షన్ అనే పదం వాడతాం కదా, గత అనుభవాలే మనిషి జీవితాన్ని నడిపిస్తాయి. అందుకే మన ప్రారంభంలో మీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా అని అడిగాను. అమ్మ అంటే చాలా ఇష్టం, నానంటే ఇష్టం లేదు, కానీ అమ్మ అంత ఇష్టం కాదు అని చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఈ అమ్మాయి విషయంలో జరిగిందో లేదో తను సరిగా చెప్పలేకపోతుంది. చిన్నప్పటి నుంచి తను చూస్తున్నటువంటి ఈ జెంట్స్లో ప్రవర్తన అంటే కొందరు తాగి రావడం, తర్వాత ఇంట్లో మా ఆడవాళ్ళని కొట్టడం, మిస్బిహేవ్ చేయడం. అంటే మగవాడు ఎప్పుడు కనిపించినా ఒక విలన్లా కనిపిస్తుంటాడు, వాడి బిహేవియర్ నచ్చదు. ఇలాంటప్పుడు ఆడపిల్లలు స్వతహాగానే వీళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో తండ్రి, బాబాయ్, మేనమామ, అలాగే తాతయ్య ఇలాంటి మగ కేసుల్లో చాలా వస్తుంటాయి. అంటే మగవాళ్ళ చేత తెలియకుండా చిన్నప్పటి నుంచి, అదే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తుంటాం కదండి, అలాంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పాపకి ఏం జరిగి ఉండాలి, మగవాళ్ళు అంటే అసహ్యం పుట్టేటట్టు మగవాళ్ళ మీద సరైన అవగాహన లేకపోవడం, ఇది ఎప్పుడు తన ఎదుటి వాళ్ళ చేత ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. ఎందుకంటే అమ్మా నాన్న బిజీగా ఉన్నారు,
పాప అమ్మకు చెప్పుకోవడానికి లేదు. అలా ఒక మేనత్తో వాళ్ళకని చెప్పాలి. అంటే బహుశా వీళ్ళది పెద్ద కుటుంబం కాదనుకుంటే చిన్న కుటుంబం. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి చూడండి. అదే ఉమ్మడి కుటుంబం అయితే పెదనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, వీళ్ళందరూ ఉంటారు కదా, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, వాళ్ళందరితో తను షేర్ చేసుకునేది. కుటుంబంలో లేదు, హాస్టల్లో ఉంది. అంటే ఇది మనం సైకాలజికల్గా ఆలోచిస్తే ఏంటంటే మొదటి నుంచి తను ఆడపిల్లలతో ఉండడం, ఆడవాళ్లతో కలిసి ట్రావెల్ చేయడం, అనుకోకుండా ఈమెకి నచ్చిన లక్షణాలు స్వప్నాల్లో ఉండడం, ఇమీడియట్గా స్వప్నం ఇష్టపడుతుంది. కాకపోతే నెమ్మదిగా, ఎందుకంటే దీన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా డెఫినెట్గా దీన్ని ఆ ఇష్టాన్ని కాస్త తగ్గించి, అంటే సమాజ ఆమోదయోగ్యమైన పనులే చేయాలి తప్ప సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలు ఎప్పుడు కూడా, అంటే చట్టపరంగా మేడం చాలా అంశాలు చెప్పారు, మనం చట్టంలోకి ఇది వెళ్ళాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టు తను ఇష్టపడుతుంది, తను ఇష్టపడట్లేదు, వెరీ క్లియర్. ఇద్దరు కలిసి మేము కలిసి కాపురం చేస్తాం లేదా మేము ప్రయాణం చేస్తాం, పెళ్లి చేసుకుంటాం ఉంటేనే సమస్య తప్ప మన కేసు అది కాదు. కనుక వెరీ హ్యాపీ ఏంటంటే ఆ అమ్మాయికి అది మంచిది కాదు అని చెప్పడం, వీళ్ళను కూడా ఆ అమ్మాయి విషయంలో కొద్దిగా జాలి, అంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి. సో విన్నావు కదా వీణా, చక్కగా మేడం గారు ఏం చెప్పారంటే ఇలా ఒకరి మీద ఇష్టం ఉండడం అనేది తప్పు కాదు. సో డెఫినెట్గా ఎవరినైనా ఇష్టపడవచ్చు, అది చట్టంలో కూడా ఉంది. అండ్ డాక్టర్ గారు కూడా చెప్పారు, ఓకే ఇది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం వల్ల ఇలా అవ్వచ్చు, లేదంటే నార్మల్గా ఉండొచ్చు, అది కూడా తప్పు కాదు. బట్ ఇక్కడ జరిగేటటువంటి తప్పు ఏంటంటే నీకు ఎంతైతే నీకు ఎలాగైతే స్వప్న ఇష్టమో స్వప్న కూడా నువ్వు ఇష్టమైతే నువ్వు అలా హ్యాపీగా ఇద్దరు కలిసి ఉండొచ్చు. కానీ స్వప్నకి ఇక్కడ నువ్వంటే ఇష్టం లేదు, స్వప్నకి అక్కడ అబ్బాయి అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కొంచెం ఆలోచనతో నా ఫ్రెండ్ ఇంకొకరిని ఇష్టపడుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందని నువ్వు ఆలోచించాలి. అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఇలా గొడవలు పెట్టడం అనేది మాత్రం మంచిది కాదు. నిన్ను తప్పు పట్టట్లే, ఇష్టపడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ నీకున్నంత ఇష్టం తనకు కూడా ఉండాలి కదా. తనకి ఇష్టం ఉందో లేదో నువ్వు ఎప్పుడన్నా చెప్పి కనుక్కున్నావా? పోనీ నాకు ఇష్టం అన్న విషయం అన్న చెప్పావా నువ్వు ఎప్పుడన్నా తనకి? మరి తనకి ఎలా తెలుస్తుంది? అంటే నీకే తెలియకుండా ఒక తప్పు జరుగుతుంది, నీకే తెలియకుండా నీ ఆలోచనల విధానాలు రాంగ్ సైడ్ వెళుతున్నాయి. సమాజ ఆమోదయోగ్యమైన పదం ఇందాక వాడాం. ఇప్పటి వరకు అంటే ప్రపంచంలో అంటే ఇలాంటి కేసులు వస్తున్నాయి కనుక ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఇది ఏ రకంగాను, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు సంబంధించిన మీ సిస్టర్ ఇలాంటి ఇబ్బందులు ఉంది, ఒకసారి నువ్వు ఆలోచించు. అక్క స్థానంలో ఉండి మీ చెల్లి ఇలా చేస్తుంది, ఇలాంటి కేసే వచ్చింది, చెల్లి అక్కడ కూర్చుంది, నువ్వు అక్కగా ఉన్నావు, ఒకసారి ఆలోచించు. అంటే నువ్వు ఆ సైడ్కి వెళ్ళి ఆలోచిస్తే నీకు ఆ విషయం తెలుస్తున్నాం. అందుకని కొద్దిగా ఆలోచన మార్చుకో. తప్పనిసరిగా నీకు కౌన్సిలింగ్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎలాంటి మందులతో పని లేదు. మనం అంటే చట్టాన్ని, ధర్మాన్ని మనం ఎలాగైతే గౌరవిస్తామో సమాజంలో ఉన్న విలువలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. పైగా స్త్రీమూర్తి, ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు, మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు లేరు. ఆడవాళ్ళు అనేవాళ్ళు క్షేత్రంతో చెప్తారు. అంటే ఈ భావి భారత నిర్మాణంలో స్త్రీమూర్తి చాలా ప్రధానమైందమ్మా. అలాంటి పరిస్థితుల్లో స్త్రీని అందరం గౌరవిస్తాం, అందరూ ప్రేమిస్తాం, అభిమానించి తీరాలి కూడా. అమ్మను ప్రేమించిన వాడు ఆలిని ప్రేమించడం, ఆలిని ప్రేమించిన వాడు తనకున్న చెల్లాయిని ప్రేమించడం. ఇక్కడ ఒక స్త్రీమూర్తులను ఆలోచించి కొద్దిగా ఇంకొద్దిగా 1-2 సార్లు కౌన్సిలింగ్ తీసుకోగలిగితే అమ్మా డెఫినెట్గా నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చక్కగా జాబ్ చేస్తున్నావు, నువ్వే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఆలోచించి నువ్వు బిహేవ్ చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, కౌన్సిలింగ్ తీసుకో. తప్పకుండా ఇలాగే నేను ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి తనతో నువ్వు కంటిన్యూ అవ్వచ్చు. సో మేడం గారు చెప్పినట్టు ఇంకా త్వరలో మనకి జడ్జ్మెంట్ కూడా వస్తుందని చెప్పేసి అన్నారు, దాని తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఇప్పటివరకు తనతో పాటు రూమ్ లో ఉన్న ఎటువంటి తప్పు బిహేవ్ చేయలేదు, నార్మల్ గా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారో తర్వాత కూడా అంతే క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండండి. వీరా, నీ మాటల్లో కూడా మంచి విషయం నాకు అర్థమైంది. ఏంటంటే నువ్వు చాలా అభిమానిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, స్నేహం కూడా ఉంది. స్నేహం, ప్రేమ, త్యాగాన్ని కోరుకుంటుంది. తనకు ఒక అందమైన జీవితం కావాలి కదా. అలాంటప్పుడు వాళ్ళిద్దరికి మ్యాచ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకుని వెళ్ళాలి. మీ స్నేహాన్ని కొనసాగించండి. దానికి మనకు కుమారు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. మీ స్నేహం కొనసాగించడానికి ఆయన ఎక్కడ అభ్యంతరం లేదు. నువ్వు హ్యాపీగా రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒక్కసారి ఒక స్త్రీలో ఆలోచిస్తే ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఇది కోర్స్ అంటాం కదమ్మా, ఇది మొదటి ఎపిసోడ్ అనుకుందాం. అంటే మొదటి సిట్టింగ్, సెకండ్, థర్డ్ సిట్టింగ్ వచ్చేటప్పటికి త్రూ కౌన్సిలింగ్ ద్వారా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నో ప్రాబ్లం. ఓకే.